మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు. నా పేరు కోట ఇందిరాదేవి. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రియవతు శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీ దత్త దర్శనం. ఇందటి వారం ఋతుధ్వజుడు మదాలసని కలుసుకుని ఆయన రాక్షస బారి నుంచి రక్షించాడు. ఇప్పుడు వారిద్దరి వివాహం గురించి చెప్పుకుందాము. రాజరికపు గాంభీర్యంతోనూ కుదింపుతోనూ తన కథను వివరించి లోపల ఆలోచనలో పడి పైకి సన్నని మందస్మితం చేస్తూ ఉండిపోయాడు రాజకుమారుడు. ఈ పిల్లను పెళ్లి చేసుకోమని సూచిస్తోంది. లేకపోతే కామధేనువు చెప్పిన మాటలను అంత వాచ్యంగా తనకు చెప్పవలసిన పని లేదు. తన మనస్సు కూడా ఆ సుందరి వైపు గాఢంగా మొగ్గి ఉన్నమాట నిజమే. ఆ సుందరికి కామధేనువు మాట వల్లే గాక తన సౌందర్యం వల్ల కూడా తన మీద మనస్సు నిలిచిందనటానికి ఆమె చూపులే సాక్ష్యం. ఇలా పరస్పరానురాగం ఇక్కడ కుదిరి ఉంది. అదిగాక ఆమె సర్వవిధాలా తనకు తగినదన్నమాట కూడా నిజమే. ఏ విధమైన వంక లేదు. కానీ తనకు తల్లిదండ్రులున్నారు. వారి ముద్దు ముచ్చట్లున్నాయి. వారిని దేవాధికంగా ఆరాధించి తీరాలన్న ధర్మానుశాసనం ఉంది. అవన్నీ మరిచి ప్రేమే తల్లిదండ్రుల కన్నా పరమ పవిత్రమైనదని, పెళ్ళా మీద ప్రేమే పరమేశ్వర స్వరూపమని మతి తప్పి యుగల గీతాలు పాడే అభాంధరాయి యువకుడు కాదు ఋతుధ్వజుడు. లాలిత్యాన్ని ఔచిత్యాన్ని విడిచి కర్కశంగా ఉండే మోటువాడు కూడా కాదు. అందువల్ల ఈ ధర్మ సంకట స్థితిలో అతను జాగ్రత్తగా ఆలోచించవలసి వచ్చింది. అతనిలా ఆలోచనలో ఉండగా ఆ సుందరి మనస్థితి వేరుగా ఉంది. కామధేనువు చెప్పిన మాటలన్నీ సత్యమై, ఈ వచ్చినవాడు ఆ చెప్పినవాడని రుజువై, ఆ చెప్పినవాడు తనకు నచ్చినవాడై, వాడి ఎదురుగానే తన కథంతా కుండల చెప్పేసరికి తాను పెళ్లి కూతురు, అతడు పెళ్లి కొడుకు అవడం ఆమె మనసులో ఖాయమైపోయి వల్లమాలిన సిగ్గు వచ్చి ఆమెను ముంచెత్తేసింది. దాంతో ఆమె అక్కడ నిలబడలేక లోపలికి పోబోయింది. కానీ కుండల ఆమె చేతి నొడిసిన పట్టి నిలిపి, ఎంత బేలవే నా తల్లి, సిరిరా అడ్డం పెడతానంటావేటి? ఇంత సాహసం చేసి మనల్ని రక్షించాలని ఆయన వస్తే ఆయనను గౌరవించి సత్కరించాల్సింది పోయి లోపలికి పోతానంటావేమిటి? ఆగు కొంచెం, నీ అదృష్టం పండింది. కామధేనువు చెప్పిన మాటలు ఫలిస్తున్నాయి. కొంచెం ఓపిక పడ్డు. ఈ విధమైన మాటలతో సంభాళించి రాజకుమారుడి వంక తిరిగి, అయ్యా, ఆపదలు పోగొడతానన్నారు కదా, ఇదిగో ఈ మా చెల్లిని గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళండి చాలు అన్నది. ఆమె మాటలలో రాచపడుచుల చెలికత్తెలలో ఉండే విలాసం గాక పెద్దరికం స్పష్టంగా కనబడుతోంది. ఋతుధ్వజుడు అనుకోనంత సూటిగా వచ్చిన ఈ చిక్కుకు కొంచెం తటపడాయించాడు. అతని సంకోచాన్ని గ్రహించింది కుండల. ఆమె ఒక క్షణం ఆగి ఇలా అన్నది, రాకుమారా, ఇది ఆపత్ సమయం అంతగా లేదు. ఇది దాపరికాలకు పరస్పర మర్యాదలకు సమయం కాదు. అందులోనూ నీ వంటి సన్మిత్రుడి వద్ద దాపరికం అసలు అక్కర్లేదు. నిన్ను చూసిన మరుక్షణమే ఈ మా చెల్లి తన యవ్వనాన్ని నీకే ఉంకువ చెయ్యాలని మన్మధుడానగా శపథం చేసింది. కామధేనువు మాటలు ఈమె కోరికనే బలపరుస్తున్నాయి. ఈమె గంధర్వ రాజపుత్రి, కన్య, వినయవ్రతశీల. నీకు అన్ని విధాలా తగిన సంబంధం ఇది. గంధర్వ కన్యలకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే. ఇందులో ఏమీ తప్పులేదు. కనుక బాబు నా మాట విను. ఆమె మాటల్లో అనునయం దైన్యంతో కలిసి ఉంది. రాజకుమారుడు అది విని సన్నగా నవ్వి, మరి నేను మానవుణ్ణి కదా అని ఊరుకున్నాడు. అతని హృదయంలో ఆ సుందరి పట్ల ఉదయించి ఉన్న అనురాగావేశాన్ని కుండలు ఇదివరకే గ్రహించింది. కానీ మర్యాద కాదనే బయట కనపలేదు. ఇప్పుడు ఇతనిలోని నిగ్రహాన్ని, ధర్మదీక్షను చూసి ఆవిడ అబ్బురపడ్డది. లోపల ఆనందపడ్డది కూడా. పైకి మాత్రం వ్యవహారం సరళిలాగానే మాట్లాడసాగింది. అయితే సమంత్రకమైన వివాహమే జరగాలని నా అభిప్రాయమా బాబు? అమ్మా, నేను తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నవాడిని. వారి అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం మానవధర్మం అంటావా? నువ్వు చెప్పు. ఓహో,
అయితే పితృసములు కదా కులగురువులు, మరి మీ తుందిలయోగి గురుస్వాములు చెబితే సరిపోతుందా? ముందు ఆ మాటకు విస్తుపోయాడు రాజకుమారుడు. ఇదేమిటి తుందిల యోగుల వారి ప్రక్క గదిలో కూర్చున్నట్లు మాట్లాడుతుంది? ఇదేమి ధైర్యం ఈవిడికి? అదీగాక తమ కులగురువులు తుందిల స్వామి అని ఈవిడికి ఎలా తెలుసు? లోపల ఆశ్చర్యంతో పూర్తిగా తేరుకోకుండానే అవునన్నట్లు తల ఊపేశాడు. తల ఊపాక ఆమెనేదో ప్రసిద్ధాం అనుకున్నాడు. అంతలోనే ఆ కుండల కళ్ళు గట్టిగా మూసుకుని స్థిరంగా నిలబడి ధ్యానం చేస్తున్న దాని వలె ఉండిపోయింది. ఆ నిలబడ్డ తీరు, ఆ ప్రాణవాయువుల చలనాలు, ఆ నాడుల కదలికలు గమనించి ఆమె ఎవరో యోగ విశారద అయ్యుండాలని గ్రహించాడు ఋతుధ్వజుడు. అతడికి మళ్ళీ ఆశ్చర్యమైంది. ఇందాక ఈమె కళ్ళల్లో కాంతి చూచినప్పుడే అనుమానం వచ్చింది. ఇదేమి చిత్రం! శరీరంలో అణువణున విలాస రసం సంగరించుకుని ఉన్న ఈ సుందరి ఈ మదాలస. వారి జాతి కూడా విలాస నిలయమైన గంధర్వ జాతి. మరి ఈ యోగిని ఈ విలాసవతికి పరిచారికి ఎలా అయింది? చివరికి వయస్సులో కూడా ఈ సుందరి కన్నా ఈమె చాలా పెద్దదే. మరి ఈ సేవకత్వాన్ని ఎందుకు ఒప్పుకున్నట్లు? ఆ సుందరి ఇంతటి యోగిని చేత ఎందుకు సేవ చేయించుకుంటున్నట్లు? ఈ మదాలస సుందరిలో కూడా గూఢమైన ఏదో ఒక మహాయోగం లేదు కదా? అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా తుందిల యోగి సాక్షాత్కరించాడు. ఆయన చేతుల్లో వైవాహిక ప్రయోగార్హమైన సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఆయన చూస్తూనే లేచి పాదాభివందనం చేశాడు ఋతుధ్వజుడు. ఆయన ఒక్క రాజకుమారుని ఆశీర్వదిస్తూనే మరో పక్క రాజకుమారుని ఆశీర్వదిస్తూనే మరో పక్క అగ్నిని ఉద్భవింపజేసి త్వరగా రావయ్యా పెళ్ళికొడుక అన్నాడు. రాజకుమారుడు మారు మాట్లాడకుండా వివాహానికి సమ్మతించాడు. మదాలస ఋతుధ్వజుల వివాహం అగ్నిసాక్షికంగా మంత్రపూర్వకంగా తుందిల యోగుల ఆచార్యత్వంలో శాస్త్రానుసారంగా జరిగింది. వెంటనే మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తుందిల యోగి అంతర్ధానమయ్యాడు. వివాహం కాగానే కుండల మదాలసను గుండెకు హత్తుకొని ఆశీర్వదించి ఆ తర్వాత వధూవరులిద్దరికీ ధర్మాలు చెప్పింది. బాబు, భార్యని ప్రీతితో భరించాలి భర్త. ఏ ఆపదలు రాకుండా రక్షించుకోవాలి. ఆవిడికి సంతోషం కలిగేలాగా మెరగాలి. భార్య అనుకూలంగా ఉంటేనే ధర్మార్థ కామాలు లభిస్తాయి భర్తకు. భార్య ఆనుకూల్యం లేకపోతే అందులో ఒక్కటి కూడా దక్కదు. దేవతా పూజ చేయాలన్నా, అతిథుల్ని ఆరాధించాలన్నా, పితృదేవతల్ని అర్పించాలన్నా భార్య ప్రధాన సాధనం భర్తకి. ఈ విషయాన్ని భర్త ఎన్నడూ మర్చిపోరాదు. ఇక అమ్మాయి, భార్యకు మగని కంటే వేరే ధర్మమే లేదు. అర్ధకామాలు కూడా భార్యకు భర్తే. అతనికి నువ్వు సాధనానివి, నీకు అతనే పురుషార్థము. ఇది సనాతన ధర్మము. కనుక బాబు, దంపతులిద్దరూ పరస్పరం వసులై ఉండాలి. ఆ పరస్పర పరాధీనత్వంలో ఆనందపడాలి. ఆ ఆనందంలో మనసు ఏకం కావాలి. బాబు, అలా మెలగండి. చివరికి ఆమె కళ్ళు చెమర్చినవి. ఆమె మరొక్కసారి మదాలసను కౌగలించుకుని, తల్లి, నేను ఇక తపస్సుకి పోతాను, నాకు అనుమతి ఇయ్యి అని చెప్పి సహస్రనయనాలతో మదాలస తల పంకించగా అక్కడే అదృశ్యమైంది. వలచిన జగదేక సుందరి భారీగా దక్కిన కొత్తల్లో భూమండల చక్రవర్తి అయిన వారికి ఎంత ఆనందంగా ఉంటుందో మనలాంటి సామాన్యుల ఊహించగలరు. దాన్ని మానుషానందం అంటారు. ఇప్పుడు ఆ ఆనందంలో ఉన్నాడు ఋతుధ్వజుడు. ఆ ఉత్సాహంతోనే కొత్త భార్యకు చేయూతనిచ్చి తన కువలయం మీద నెక్కించుకున్నాడు. తరువాత తాను గుర్రం ఎక్కుతున్నంతలో భవనం చుట్టూ పెద్ద కోలాహలం వినిపించింది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. వచ్చే వారం ఇది ఋతుధ్వజుడి విజయం గురించి చెప్పుకుందాం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ